దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, కృపాక్షేమలతో నింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్యం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో వాక్యం ద్వారా దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేసి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని, దేవుడు అంశాన్ని బయలుపరిచాడు. ఆ అంశాన్ని మనం విందాం. నేను అతనిని గొప్ప చేసేదను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే నేను అతన్ని గొప్ప చేసేదను. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. దేవుడు చక్కగా ఈ వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడును గాక. నేను అతనిని గొప్ప చేస్తాను. ఎవరిని గొప్ప చేస్తాడు? ఎలా ఉంటే దేవుడు మనం గొప్ప చేస్తాడు? ఈరోజు చాలామంది దేవుడు మమ్మల్ని గొప్ప చేయాలి, దేవుడు మమ్మల్ని హెచ్చించాలి, అన్ని విషయాలు మేము గొప్పవారుగా ఉండాలి, గనులుగా ఉండాలి, తలగా ఉండాలి, పైవారిగా ఉండాలి అనుకుంటారు. కానీ ఎందుకు దేవుడు గొప్ప చేయలేకపోతున్నాడు? గొప్ప చేయడానికి తెలియదా? లేదా గొప్ప చేయడానికి చేతగాక? లేదండి. ఆయన గొప్ప ఎవరిని చేస్తాడు? నేను అతన్ని గొప్ప చేస్తాను. ఎవరిని గొప్ప చేస్తాడు, ఏమి గొప్ప చేస్తాడు అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ రోజున మీరు అనుకున్న గొప్పతనం వేరు, ఆయన గొప్పగా చేసేది వేరు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను అతన్ని గొప్ప చేస్తా. ఎవరిని గొప్ప చేస్తాడు? కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక మాట ఉంది. మన సాత్వికమును బట్టి ఆయన మనలను గొప్ప చేయను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు మన గొప్ప చేయాలి అంటే మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మనం చేస్తున్న వ్యవసాయ చేతి పనులు దేవుడు గొప్పగా దీవించాలంటే ముందుము దేవుని సన్నిధికి వెళ్తున్న మనము దేవుడికి సాత్వికులుగా కనపడాలి. ఈ రోజున మనం సాత్వికులుగా కనపడ్డామా? నీ మాట సాత్వికంగా ఉంటుందా? నీ ఆలోచనలు సాత్వికమైన ఆలోచనలేనా? నువ్వు ఒక్కసారి ఎప్పుడైనా గమనించావా? నేను సంవత్సరం అంటే దేవుని మందిరానికి వెళ్తున్నానే, నేను ఇంకా సాత్వికుడిగా మారలేదే. దేవుడు నన్ను ఎందుకు గొప్ప చేయలేదు అంటే దేవుడు అంటున్నాడు, నేను సాత్వికులను ఖచ్చితంగా గొప్ప చేస్తా. ఈరోజు నువ్వు సాత్వికుడిగా మారు, నీ కుటుంబం సాత్వికమైన కుటుంబంగా దేవుడు కనపడండి. దేవుడు తప్పనిసరిగా వారిని దేవుడు గొప్ప చేయనుగాక. హల్లెలూయా. ఏం గొప్ప చేస్తాడు దేవుడు? ఎలా గొప్ప చేస్తాడనే విషయాన్ని ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా దేవుడు ఏం గొప్ప చేస్తాడంటే అబ్రహాము వలె ముందుగా నీ పేరును దేవుడు గొప్ప చేయనుగాక. ఈరోజు దేవుడు ఏం గొప్ప చేస్తాడు? మొదటిగా అబ్రహాము వలె నీ పేరుని దేవుడు గొప్ప చేస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనంలో ఉన్న వాక్యాన్ని మీరు చదువుకోండి. నీ పేరుని దేవుడు గొప్ప చేయాలనుకుంటున్నాడు. నీ పేరు గొప్పగా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావు. నీ పేరు గొప్పగా వినపడాలని ఎక్కడికి వెళ్ళకూడని చోట్లకని నువ్వు వెళ్తున్నావు. నేను అంటాను, ఈ రోజున దేవుని సేవకుడిగా నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. దేవుని మందిరానికి వచ్చే సాత్వికుడిగా ఉండు. నీ పేరుని ఆయన గొప్ప చేయనుగాక. నీ పేరు గొప్పగా ఉండాలని ఏవేవో దినమధ్యన చేస్తున్నావు, నువ్వు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. ఏం అవసరం లేదు. దేవునికి మాటిస్తున్నాడు. ఈ రోజున ఆదరణ గడి అనేటువంటి ఈ దైవ కార్యం ద్వారా దేవునికి మాటిస్తున్నాడు. సహోదరుడా, నీవు ఆయన ఎదుట సాత్వికుడు కనపడు. అబ్రహాంలాగా నీ పేరును గొప్ప చేయనుగాక. రెండవది, దేవుడు ఏం గొప్ప చేయబోతున్నాడు అని లేఖనాలు మనం పరిశీలన చేస్తే, యోబులాగా నీ ఆస్తిని దేవుడు గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. రెండవది, దేవుడు దేన్ని గొప్ప చేయబోతున్నాడు అంటే యోబుని ఏ విధంగా ఆస్తి విషయంలో రెండింతలుగా దేవుడు గొప్ప చేశాడో దేవుడు ఈ రోజున ఈ వాక్యం ఏంటంటే మీతో దేవుడు చెప్తున్నాడు, యోబులాగా నీ ఆస్తిని దేవుడు గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆస్తిని సంపాదించుకోవాలని, ఆస్తిని రెండింతలు చేయాలని చేయకూడని పనులు చేస్తూ ఉంటారు చాలామంది దేవుని పిల్లలు కూడా. దేవుని పిల్లలు కూడా ఇప్పటికీ చాలామంది లాటరీలు కట్టే వాళ్ళు ఉన్నారు. దేవుని పిల్లలు చాలామంది ఇప్పుడు ఇదిగో చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది చెప్తే ఇది చెప్తే నమ్మేస్తూ ఉన్నారు, మాకు డబ్బు పెరగటం కావాలని. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నా సన్నిధికి రండి, సాత్వికంగా ఉండండి, యోబుని ఆస్తిని గొప్ప చేసినట్లు మీ ఆస్తిని నేను గొప్ప చేస్తాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఏమి గొప్ప చేస్తాడు అంటే ఎస్తేరులాగా నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఆయన గొప్ప చేయునగాక. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారం ఎస్తేరు వలె నీ ఆత్మీయ జీవితాన్ని గొప్ప చేయనుగాక. దేవుడు ఈ రోజున మనం గొప్ప చేయాలనుకుంటున్నాడు. ఏం గొప్ప చేయాలనుకుంటున్నాడు తెలుసా? ఆయనకున్న ఆలోచనలన్నీ మీకు ఆయనకి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, మన పేరు గొప్ప చేయాలనుకుంటున్నాడు. 2, ఆయన ఆస్తిని గొప్ప చేయాలనుకుంటున్నాడు. 3, మన ఆత్మీయ జీవితాన్ని గొప్ప చేయాలనుకుంటున్నాడు. అయితే నీవు నేను చేయవలసిన పని ఏంటి తెలుసా? ఆయన ఎదుట సాత్వికులుగా ఉందాం, సాత్వికం కలిగిన కుటుంబంగా, సాత్వికమైన మనస్సు కలిగిన వారికి ఉందాం. దేవుడు మనం గొప్ప చేసి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈరోజు మమ్మల్ని గొప్ప చేస్తారని మీరు మాట ఇచ్చారు. ఇదిగో తండ్రి, గొప్పవారుగా ఉండాలంటే ఏం చేయాలో మీరు మాట్లాడారు. ఎలా గొప్ప చేస్తా మాట్లాడారు. అవన్నీ ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రాప్తింపబడునుగాక.
అలాగే ఈ రోజున ఆయన ఎవరైతే మ్యారేజ్ డేలు జరుపుకుంటున్నారో, ఎవరైతే పుట్టినరోజులు చేసుకుంటున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి. అలాగే వాక్యం పిల్లలు ఎవరైతే వ్యవసాయాలు చేస్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో, ఉద్యోగాలు ఉన్నారో వాటన్నిటిలో బిడ్డలు దీవించబడుదురుగాక, వాటన్నిటిలో ఆశీర్వాదానికి వారసులుగా ఉందురుగాక. అట్టి కృపబాలునితో నింపి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. దయచేసి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఇంకా ఎవరైనా ఈ ఆదరణ గడియ అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక ప్రార్థన చేయండి. ఇంకా ఈ వాక్యాల ద్వారా అనేక మంది ఆదరించబడాలని ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ దేవుడు దీవించునుగాక. అలాగే ఇంకా మీకు ఏమైనా ప్రార్థన వస్తుంది, కింద ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వారికి ఫోన్లు చేయండి. మీకు వరకు ఎప్పుడు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అన్ని విషయంలో దేవుడు దీవించునుగాక.